వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. అనంతపురం జిల్లాలో నిన్న ఏదైతే టీడీపీ జనసేన ప్రకటించినటువంటి ఉమ్మడి జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్తో పాటు 5 నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులు ఎవరున్నది ఇంకా తేలాల్సింది. 9 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అనంతపురం అర్బన్ ముఖ్యంగా జనసేనకు కేటాయించిన ఒక ప్రచారం జరుగుతుంది. జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే అనంతపురం అర్బన్లో కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ అనంతపురం ఆస్పిరెంట్ పెండాల శ్రీలత మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి క్యాంపెయిన్ ఏ రకంగా జరుగుతుంది, సీటు మీద ఆమెకున్న కాన్ఫిడెంట్ ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా నగరంలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. మాటామంతి కార్యక్రమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కార్యక్రమాలను పాల్గొంటున్నారు. ఎట్లా ఉంది అసలు జనాలు మీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది? అనంతపురం ప్రజల్లో జనసేన పార్టీని కోరుకుంటున్నారు. అట్లానే వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. మహిళలతో మాటామంతి కార్యక్రమం ద్వారా ఎంతోమంది వారికి జరిగిన అన్యాయాన్ని, బాధలను, వారు పడుతున్న వేదనను ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. నగరంలో ఎలాంటి సదుపాయాలు లేకుండా మురికి కాలువలు మంచినీళ్లు కూడా అందివ్వలేని పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకులు తయారై ఉన్నారు. ఈ లోకల్గా చూసిన నాయకులు వేల కోట్ల రూపాయలు పెట్టి మేము అభివృద్ధి చేశామని చెప్తున్నారు. నగరంలోకి వెళ్తే తిరగలేని పరిస్థితి ఉందినా అన్ని మురికి పట్టిపోయి ఉన్నాయి. ఇంతకుముందు అనంతపురం అంటే ఏదోలా ఉండేది. ఒక పార్కులు కానీ, సైడ్ కాలువలు కానీ, మంచినీళ్ళు కానీ అందివ్వలేని పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం ఉంది. మరి ఏం పరిపాలన చేస్తున్నారనేది ఎవరికి అర్థం కాలేదు. మైక్ పట్టుకుంటానే జగన్మోహన్ రెడ్డి నేను పెన్షన్స్ ఇస్తున్నాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అమ్మ ఒడి ఇస్తున్నాను, ఇలాంటివి ఈరోజు ఈ బటన్ నొక్కాను అని విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ రియల్గా గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు పడే బాధ ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మేము ఇప్పటికి 36 రోజులుగా నగరంలో తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరికి వచ్చిందంటే వచ్చిన వాళ్ళకు రీజన్స్ ఎన్నో ఉంటాయి. రాని వాళ్లకు నలుగురికి తీసేసి ఒకరికి ఇస్తున్నారు. 3,000 రూపాయల పెన్షన్ ఎవరు ఇవ్వమన్నారు? మాకు వచ్చే 2,000 సరిపోతుంది కదా, లేకపోతే అది కూడా వద్దు, పనులు కల్పించండి. రోజు పనులు ఉంటే చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చే బియ్యానికిను ఇచ్చే డబ్బులకు ఎదురు చూసి దాంతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. పనులు చేసుకుందామంటే పనులు లేవు. ఈ మనకు బేల్దారు పనులకు పోయే వాళ్లకు వారంలో 3 రోజులు 4 రోజులు కూడా పని లేని పరిస్థితి ఉంది. బియ్యం వస్తున్నాయంటే ఆ రోజు పని ఉన్నా కూడా ఆగిపోయి బియ్యం కోసం ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో కాసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. ఇలాంటివన్నీ ప్రజలు ఈ ప్రభుత్వంతో చాలా ఇబ్బంది పడుతున్నారన్న. ఇలాంటివన్నీ తెలుసుకుంటూ వాళ్లకు అవగాహన కల్పిస్తూ మళ్ళీ జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ఉంటాయి, లేకపోతే ఎలాంటి అభివృద్ధి ఉంటుంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ మాటామంతి కార్యక్రమం చేస్తూ వాళ్లకు అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా మహిళా సమస్యలు ఏమైనా గుర్తించారు? ఒక మహిళగా అనంతపురం నగరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. ఇప్పుడు వాళ్లకు రోజు పనులు చేసుకోవడానికి పనులు కల్పించాలి. ముఖ్యంగా అది ఇంపార్టెంట్. అనంతపురం ప్రజలకు అవసరమైనది. ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేసి పనులు చేసుకొని ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలి. అలానే ఇప్పుడు టీచర్స్ కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేసే వాళ్లకు శాలరీలు లేకుండా మీ ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు, మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలి శాలరీలు, 2 నెలలు 3 నెలలకు ఇచ్చినా కూడా శాలరీలు మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలి అని వాళ్ళను ఎలా చూస్తున్నారు ఈ ప్రభుత్వం అన్నది కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాంటివన్నీ లేకుండా చేసే వాళ్ళను పర్మనెంట్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ సమయానికి జీతాలు అందించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇలాంటి సమస్యలను సృష్టించకూడదు. ముందు ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. చాలా 1వ తారీఖు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా మా పని మేము చేస్తుంటే 1వ తారీఖు శాలరీ పడుతుంది అనుకుంటారు. ఇక్కడ
1వ తారీఖు కాదు కదా, 2 నెలలకు పడుతుందో 3 నెలలకు పడుతుందో తెలియని పరిస్థితి. ఆ యాప్ ఒక పూట 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా వెళ్తే యాప్ యాక్టివేట్ అవ్వకపోతే ఆ రోజు మేము వచ్చినా వేస్ట్ అవుతుందేమో అని, లేట్ అవుతుందేమో అని షుగర్లు బీపీలు మాకు పెరిగిపోతున్నాయి. టీచర్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉందన్నా. ఇలాంటి వేదనకు ఏ ప్రభుత్వాలు గురి చేయకూడదు. వాళ్లకు కల్పించాల్సినవన్నీ కల్పించి పనులు చేయించుకొని వాళ్ళ జీతాలు ఇచ్చే ప్రభుత్వాలు ఉండాలి. అలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్కు అవసరమని కూడా చెప్తున్నాం. అంటే ముఖ్యంగా అనంతపురం నగరం తీసుకుంటే దాదాపు 300 కాలనీల వరకు స్లమ్ ఉంటాయి. సో ఈ కాలనీలు ఏమైనా టచ్ చేశారా మీరు? అంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ఏమన్నా మీరు గుర్తించారా? మేము ఈ 36 రోజులు ఆ స్లమ్ కాలనీల్లోనే తిరిగామన్నా. ఇంకా ఎంత అనంతపూర్లో ఎంత స్లమ్ ఉందనేది కూడా మేమే ఇప్పుడే మేము తెలుసుకునే పరిస్థితి. ఇంతవరకు కూడా నాకు కూడా తెలియదు అంత స్లమ్ ఏరియా అనంతపురం నగరంలో ఉందన్నది. అక్కడ పరిస్థితులు ఆ స్లమ్ ఏరియా చూస్తే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళను బాగు చేయాల్సిన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ నాయకులపైనే ఉంటుంది. ఊరికే నాయకులు అయ్యాము చలామణి అవుతున్నాము అంటే కాదు. అలాంటి సమస్యలన్నీ పరిష్కరించినప్పుడే నిజమైన నాయకత్వము ప్రజలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళేమి మేడలు కట్టిమ్మనరు, ఇంకా ఏమీ లేదునా. ఏదో ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి పని, తాగడానికి నీళ్లు, ఈ 3 సమకూర్చున్నా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అవి బతకడానికి అవసరమైన వనరులు కల్పించడం అన్నది ప్రభుత్వాలుగా మన బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్లకు సమకూర్చాలనేది కూడా నేను నాయకులకు తెలియజేస్తున్నా. అలాంటి ఆలోచనలోనే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ముఖ్యంగా చేయవలసిన పనులు కూడా అని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేస్తామన్నా. అంటే ముందు నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా నాయకులు ఉన్నారు, ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. పెండ్యాల శ్రీలతకు ఏ రకంగా టికెట్ అధిష్టానం ఇస్తా అనేది మీ కాన్ఫిడెంట్? నాకు టికెట్ ఇస్తుందన్నది ఎవరి పర్ఫార్మెన్స్ని చూసి వాళ్ళు ఇస్తారు. నాకే ఇస్తారనేం కాదునా. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి జనసేన పార్టీ తరపున అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున టికెట్ ఉంటుంది. అందులో నాకు ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నా. అనంతపురం అర్బన్ అనే కాదు, ఎక్కడిచ్చినా చేస్తాము. ఏ బాధ్యతలు ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఏదైనా ప్రజా సమస్యలు తీర్చడానికే జనసేన పార్టీ అన్నది నిరూపించుకోవాలని మా ఉద్దేశం. అంటే 2-3 టికెట్లు పార్టీలో ఆశిస్తున్న నేపథ్యంలో దాంట్లో మీరు కూడా ఒకరు. పెండ్యాల శ్రీలతకి పార్టీ అధిష్టానం ఏమన్నా ఒక హామీ లాంటిది ఏమన్నా ఇచ్చిందా పార్టీ నుంచి? అట్లేం లేదన్నా. అందరికీ చెప్పినట్టుగానే ఏదో ఎవరికో ఒకరికి ఇక్కడైతే సీట్ కల్పించాలి, అందులో నేను ఒకదాన్ని అయ్యాను. అంతేగాని నాకు ఎలాంటి బాధ్యతలు కల్పించినా మేము చేస్తాం. లోకల్గా ఉన్న జనసేన క్యాడర్ కానీ జనసేన నాయకులు కానీ మీతో కలిసి జర్నీ చేస్తున్నారా? కొంత గ్యాప్ ఏదో ఉన్నట్టు కూడా కొంత వినిపిస్తుంది. ఎట్లా ఉంది పార్టీలో, అనంతపురం పార్టీలో? జనసేన పార్టీ అనంతపురంలో బాగుందినా. ఓటర్స్ కూడా మా వైపే ఉన్నారు. నాయకుల్లో చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కడైనా ఉంటాయి, కానీ అందరితో పోలిస్తే మా జనసేన పార్టీలో తక్కువ. మేమంతా కలిసి చాలా బాగా పనిచేస్తాము. జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా మేము జిల్లా వ్యాప్తంగా ఎక్కడిచ్చినా కూడా చేసేకి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు 14 నియోజకవర్గాల్లో చేసేటప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన సీట్లను గెలిపించుకోవాలి ఒక నాయకులుగా ఉండి అన్నప్పుడు మేము కూడా ఫిస్టేజ్గా తీసుకొని జనసేన పార్టీకి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉన్న నాయకులంతా వాళ్ళకున్న కృషి వాళ్ళు చేస్తూ ముందుకెళ్తున్నాం. అనంతపురం నగరం అనేది ఒక టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది. గతంలో చాలా పనులు కూడా చేశారు. జనసేనకి అసలు అనంతపురం ఎందుకు ఇవ్వాలి? మీ డిమాండ్ ఏంటి? మీకున్నటువంటి పాసిబిలిటీ ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే టీడీపీ సీట్ అన్నది ఏం కాదునా. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇష్టపడే వాళ్ళు, జనసేన పార్టీ ఓటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇవ్వాలి కూడా.
ఎక్కడో ఒక చోట కల్పించాలి కాబట్టి ఇది అర్బన్ అయితే బాగుంటుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం మీదే మా జనసేన నాయకులు కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనసేన పార్టీకి అవకాశం ఇస్తేనే బాగుంటుంది. ఓకే, అంటే టీడీపీని ఎప్పుడు చూస్తూనే ఉన్నారు, చేశారు. ముందు వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. జనసేన పార్టీని అమితంగా కోరుకుంటున్నారు అనంతపురం ప్రజలు. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు రావాలా, జనసేన పార్టీ జనసేన తరపునే క్యాండిడేట్ ఉండాలన్నది కూడా వాళ్ళు తెలియజేస్తారు. గతంలో పార్టీ ఆవిర్భావం తిరుపతి సభ, అనంతపురంలో సభ పెట్టారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేసినని కూడా చెప్పడం జరిగింది. అయితే జనసేనకు ఒక బలమైన పునాది అనంతపురంలో వేశారు. ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా స్థాపిస్తామని అప్పుడు ఫౌండేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో క్యాడర్లో కానీ పార్టీలో కానీ ఎట్లాంటి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? మీరు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు? అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ కానీ ముఖ్యంగా అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆయన ఎప్పుడూ కూడా ఆయన కోరుకుంటారు. అనంతపురం జిల్లాను కరువు జిల్లా అన్నది కాకుండా ఇక్కడ పర్యటించినప్పుడు కానీ ఇక్కడ విధానాలు తెలుసుకున్నప్పుడు కానీ అనంతపురం జిల్లా అన్నది మనుషులు మంచోళ్ళు, బాగా ప్రేమిస్తారు. వీళ్ళను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకుంది అన్నట్టుగా కూడా ప్రతి మీటింగ్లో కూడా రాయలసీమ కరువు గురించి కానీ రాయలసీమలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ వాటరు ప్రాజెక్టులు నిర్మించాలని కానీ ముఖ్యంగా వలసలు పోయే వాళ్ళను బెంగళూరు, హైదరాబాదు వలస కూలీలను కానీ వలస పోకుండా ఆపి ఇక్కడే వాళ్ళకి పనులు కల్పించాలని కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ముందు ఖచ్చితంగా చేస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. చాలా రోజులుగా మీరు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగే తిరుగుతున్నారు. దాదాపుగా ఈ టీడీపీ నేతలతో కలిసి ఏమైనా జర్నీ చేస్తారా? నాయకుల్ని కలిసారా? ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్? కానీ మీతో కలిసి వచ్చే ఒక పరిస్థితులు ఉన్నాయి అక్కడ? కలిసి వస్తారని అంటే ఇప్పుడు నేను ఓన్లీ మహిళలతో మాత్రమే చేస్తున్నా. తెలుగు మహిళలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారన్నా, ఖచ్చితంగా వాళ్ళు కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు కానీ లోకల్ క్యాడర్ కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అలానే వాళ్ళకి ఇచ్చిన చోట మా క్యాడర్ కూడా జనసేన పార్టీ క్యాడర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వేరే నియోజకవర్గాల్లో కానీ ఇక్కడ కానీ అంతా కలిసే పనిచేస్తున్నాం. ఈసారి విజయంలో భాగంగా ఇద్దరి పాత్ర ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అసలు మీరు ఇన్ని రోజులు ఒక గృహిణిగా ఉండి అలా సడన్గా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఇన్ని రోజులు 12 సంవత్సరాలుగా రెస్టారెంట్స్ చూసుకున్నాను. విజయవాడలో కానీ ఇక్కడ ఒక 7 years కిందట దినేష్ హోమ్ ఫుడ్స్ అని మేము ఇక్కడ ఒక 5-6 కోట్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కరోనా సమయంలో దాన్ని స్టాప్ చేయడం కూడా జరిగింది. 12 సంవత్సరాలు నేను రెస్టారెంట్సే నడిపాను. అలానే ఇప్పుడు రాజకీయాల్లోకి ఇలాంటి పరిపాలనలు చూశాక రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మేము 2020 నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాం. అయితే మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చే 33% ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించే విధానంలో ఒక మహిళగా నేను వారి అవసరాలను, వారి ఎదుగుదలను, అభివృద్ధిని నేను కోరుకుంటూ మహిళలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా ఏదైతే టీడీపీతో అనుబంధం, ఎందుకు మీరు జనసేనని ఎంచుకున్నారు అనంతపురం జిల్లా లాంటి చోట? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ ఆయన అధికారం కోల్పోయి 2019లో అధికారం కోల్పోయి నిలబడిన విధానం కానీ ఆయన సిద్ధాంతాలు కానీ వస్తే ప్రజలకు ఇంత స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి ప్రజలకు ఎలాంటి సమస్యలనైనా తీర్చగలడు, ప్రజల కోసమే నిలబడే వ్యక్తిగా
మాకు అనిపించి మేము జనసేన పార్టీలోకి వచ్చాము. అంటే జనసేనలో ముందు నుంచి కూడా ఎలాంటి రోల్ పోస్తున్నారు? ఈరోజు ఒక రీజనల్ కోఆర్డినేటర్గా మీరు ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే మీ సేవా కార్యక్రమాలు కానీ ఇవి కానీ పార్టీలో ఎలాంటి యాక్టివిటీస్ మీరు చేసుకుంటూ వస్తున్నారు? 2 సంవత్సరాల కిందట రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినారు. అప్పటి నుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ మాకు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినప్పుడు మహిళా సాధికారత లక్ష్యంగానే మీరు పనిచేయాలి, వాళ్ళ అవేర్నెస్ తేవాలి, కూలీలుగా మిగిలిపోకూడదు, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఎదిగేలా మీరు ఎలాంటి కార్యక్రమాలైనా నిర్వహించమని మాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను రైతు కూలీలతో కలిపి 15 ఎకరాలు ఇచ్చి వ్యవసాయం సాగు చేపియడం జరిగింది. అలానే ఇక్కడ మహిళా కార్యాలయంలోనే కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం కానీ, ఈ పెయింటింగు, ఎంబ్రాయిడరీ ఇలాంటి వర్క్లన్నీ నేర్పిస్తూ వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు సృష్టించుకునేలా, ఇంట్లో ఉండి పనిచేసుకునేలా, షాపులు నిర్వహించుకునేలా మేము ప్రత్యేకమైన శిక్షణ జనసేన పార్టీ తరపున ఈరోజు అనంతపురం జిల్లాలో ఇస్తున్నాము. ఒక 500 మంది దాకా శిక్షణ పొంది వాళ్లకు ఉపాధి కల్పించడం జరిగింది. జనసేన పార్టీ తరపున ఇప్పుడు అధికారంలో లేకపోయినా జరుగుతున్నాయి. వచ్చాక కంప్లీట్గా మహిళా సాధికారతే లక్ష్యంగా మేము జనసేన పార్టీ తరపున పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనసేనలో మీరు ఒక ఎమ్మెల్యే యాస్పిరెంట్గా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్తున్నారు? అంటే ఏంటి అసలు మీ గోల్ ఏంటి? అసలు ఎమ్మెల్యే కావడానికి కారణాలు ఏంటి? ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే అయ్యాక, గవర్నమెంట్ మారాక ఫస్ట్ ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని ప్రజల నుంచి దూరం చేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ పోరాటం చేస్తున్నారన్న. అయితే వైసీపీ అన్నది ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మాత్రం ఇంకా అందరూ వదిలేసి పక్క రాష్ట్రాలకు, హైదరాబాద్కి కానీ, బెంగళూరుకు కానీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ల కిందట డిగ్రీ పూర్తి చేసిన పిల్లలు కూడా ఇంట్లో పెట్టుకొని కూర్చున్నారు. మేము మాట మంత్రి ద్వారా వెళ్ళినప్పుడు, ఏమమ్మా మా పిల్లలను పనులకు పంపించలేము, కష్టపడి మేము పనులు చేస్తున్నాం, మా పిల్లలు జాబులు చేసుకోవాలని కష్టపడి చదివించుకొని ఈరోజు ఇంట్లో పెట్టుకొని వాళ్ళని పనులకు పంపించలేక, మేము తెచ్చి పెట్టలేక నరకం చూస్తున్నాము అని కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. అధికారంలోకి వచ్చే ముందు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ మాటలు నమ్మి జాబ్లు ఇంతకు ముందు కన్నా అడ్వాన్స్ గా ఉంటాయి, ఒక యువత మనకు ముఖ్యమంత్రి అవుతున్నారు అని నమ్మి ఆయనకు ఓటేస్తే ఈరోజు వాళ్ళ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ బాధలు మేము కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితులు తల్లిదండ్రులకు రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో అభివృద్ధి పదంలో నడవాలంటే ఇప్పుడు మేము మా నాయకులంతా కష్టపడి ఈ వైసీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి దూరం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా నేను తెలియజేస్తాను. అంటే ఇప్పటికే ఏదైతే గవర్నమెంట్ చేస్తున్నట్టు మహిళా సాధికారత కావచ్చు, ఈ డబ్బులు, నవరత్నాల ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో బాగా పాతుకుపోయాయి. జనాలందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది కదా, దాన్ని ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదున్నా. ఇప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ మహిళా సాధికారత, ఎక్కడ నవరత్నాలు అందుతున్నాయో ఒక్కసారి మీరు అపోహలో బతుకుతున్నారని కూడా మేము చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే మీరు అనుకున్నట్టు మహిళా సాధికారత, నవరత్నాలు అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు జరుగుతాయేమో కానీ, అయినా అవన్నీ అందినా కూడా నీకు జాబ్లు కానీ, పనులు కానీ లేకుండా చేసి ఈరోజు మీకు దానివల్లనే నేను ఇచ్చిన దాని వల్లనే మీరు బతకల్లా అని ఒక నియంతలాగా ఒక ఈ పాలేర్లలాగా పెట్టుకోవాలని ప్రజలను చూసే విధానం అన్నది జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు నవరత్నాలు అన్నవి అందుతున్నాయినా, ఎవరికి అందుతున్నాయి? ఒక 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టాడు.
వాలంటీర్ని పెడితే ఈ 50 ఇళ్లలో ఎవరికి ఓటేస్తారు వీళ్ళు? ఎవరికి ఏ ప్రభుత్వానికి సపోర్టు, ఎవరికి ఓటేస్తారు అని ఆ 50 ఇళ్లకు ఒక వైసీపీ కార్యకర్తను నియమించినట్టు వాలంటీర్ను నియమించి నువ్వు వాళ్ళు మనకు ఓటేస్తారనుకుంటేనే వాళ్ళకి పథకాలు అందుతాయి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు, కార్డులో ఇంకేదో ఎవరో ఉన్నారు కూతురు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ అమ్మ నాన్న తమ్ముళ్ళు వీళ్ళేం తినాలి? చిన్నప్పుడు గ్రూప్గా ఒక గ్రూప్ ఫోటోగా ఒక అమ్మాయి అందులో ఉంటుంది. ఆ అమ్మాయికి జాబ్ వస్తుంది, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసేయమంటే తీసేయరు. ఆ నలుగురిలో ఆ ముగ్గురికి ఏ విధమైన ఆధారము లేకుండా బతుకుతుంటారున్నా మరి వాళ్ళకు ఉపాధి ఎట్లా వస్తుంది? నువ్వు వైట్ కార్డు అక్కడ వైట్ కార్డులో ఉన్న అమ్మాయికి జాబ్ వచ్చిందని ఆ ముగ్గురి పొట్టే కొడుతున్నావు. ఇలాంటివన్నీ లేకుండా నువ్వు ఇచ్చేటప్పుడు అవి కరెక్ట్ చేసుకొనన్నా అమలు చేయాలి పథకాలను. లేకపోతే మామూలుగా ఇంతకు ముందు సిస్టమ్ ఎట్లా ఉందో అట్లా జరుపుకుంటూ పోవాలి. అది కాకుండా ఇది కాకుండా ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడుతూ నవరత్నాలు ఇస్తున్నానని నువ్వు ఊదరగొట్టుకొని నువ్వు మీటింగ్లు పెట్టుకొని ఊదరగొట్టుకొని బటన్ నొక్కాను ఇన్ని కోట్లు పడింది, బటన్ నొక్కాను అది వచ్చేసింది ఇది వచ్చేసింది అని చెప్పుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదని కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. నేను మంచి చేసింటేనే నాకు ఓటు ఏంటి అని సీఎం గారు పదే పదే చెప్తున్నారు. వైనాట్ 175 అని కూడా ప్రచారం చేస్తున్నారు. జనాలకు మంచి జరగలేదా? సీఎం గారి స్పీచ్ కానీ వైసీపీ ప్రచారాన్ని కానీ ఎట్లా చూస్తున్నారు? 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి అనడము ఆయన ఊకదంపుడు రాజకీయ ప్రసంగం అంతే, ఇంకా వేరే ఏమీ లేదు దాంట్లో. ఎలా వస్తాయి అన్నది అతను ఆలోచించుకోవాలి, ఎట్లా వస్తాయి అనేది ప్రజలు చెప్తారు. రేపు ఎలక్షన్లలో 175 సీట్లు వస్తాయా ఇంకెన్ని వస్తాయి అని ప్రజలు చెప్తారు. ప్రసంగంలో ఇంటికి మేలు చేసిన వాళ్ళు మీకు ఖచ్చితంగా మేలు జరిగిన వాళ్ళు ఒక్కరే చేస్తే మీకు 10, 20 వస్తాయి అంతే. అంతే తప్ప అన్నీ వస్తాయన్నది మాత్రం లేదు. మీరు మీ కార్యకర్తలను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి మీకు వాళ్ళు లబ్ధి చేకూరేలాగా చేసినప్పుడు నీకు 175 సీట్లు 175 సీట్లు అనేది కలలో కూడా కనద్దని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. అంటే సొంతంగా పార్టీ అధినేత మీ అధినేత ఎక్కడ పోటీ చేస్తానని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. మీ అధినేత సీటును కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తున్నాడు అనేది ప్రధానంగా నిన్న మొన్న చూస్తున్నటువంటి ఆరోపణలు చూస్తున్నాం. ఎందుకు జనసేనలో నిజంగా పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఏం లేదన్నా వాళ్ళు చెప్పినట్టు ఉండదు. మా అధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారి సీటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిసైడ్ చేస్తారు? ఎన్ని స్థానాలని డిసైడ్ చేసుకుంటారు కానీ ఎవరు ఏ స్థానాలు ఎవరు పోటీ చేయాలి అన్నది ఖచ్చితంగా మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే మాకు వచ్చిన 24 సీట్లను నియమిస్తారు. పవన్ కళ్యాణ్ గారి సీట్ను తొందరగా చెప్తే అక్కడ వ్యతిరేక చర్యలు ప్రారంభించవచ్చని ఆతృతతో ఉన్న వైసీపీకి కూడా ఈసారి జనసేన పార్టీ అధ్యక్షులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సర్వేలు కానీ మిగతావన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒకటైతే అనంతపురంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? అనంతపురంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వైసీపీ నాయకులు గెలిచే పరిస్థితే లేదన్నా. ముఖ్యంగా అనంతపురం అర్బన్లో చూసుకుంటే వెంకట్రామరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా సీనియర్ నాయకుడిగా ఈరోజు నగరాన్ని ఇంత భ్రష్టు పట్టించి ఈ విధంగా పెట్టాడంటే ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేది కూడా తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఆయన మీద సమస్యలతో ఇంటి దగ్గరకు వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వరు అని ఏడ్చే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అలాంటి వెంకట్రామరెడ్డి గారికి ఇంకొకసారి అధికారం ఇచ్చే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఆ అవకాశమే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రకటించిన చూసుకుంటే జనసేన నుంచి ఒక 5 సీట్లు ప్రకటించారు. అటువైపు ఉత్తరాంధ్ర ఏదైతే గోదావరి జిల్లాలో, రాయలసీమ నుంచి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది అన్న మీకు ఏదైనా సమాచారం ఉందా? రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్గా ఇంకా ఎలాంటి సమాచారం లేదన్నా. ఏ సీట్లు ఇచ్చినా కూడా ఇక్కడ నాయకులు సిద్ధంగా ఉన్నారు.
అంటే ఎక్కడ మీకు అంటే ఇప్పుడు రాజంపేట అడుగుతున్నారు, తిరుపతి అడుగుతున్నారు, కర్నూలులో కూడా కొన్ని సీట్లు అడుగుతున్నట్టు పరిస్థితి. రాయలసీమ మొత్తానికి ఎన్ని సీట్లు అంచనాలో ఉన్నాయి? పార్టీలో ఎలాంటి చర్చ ఏమైనా జరిగిందా? ఏమన్నా ఉందా అట్లాంటి చర్చ? చర్చలు జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తారు ఏ సీట్లు ఎవరికన్నది. సో మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది, ఎలక్షన్ షెడ్యూల్. టీడీపీ కోalition ఈ కూటమిలో ఏ రకంగా మీరు క్యాంపెయిన్ చేయబోతున్నారు? ఇన్ కేస్ అనంతపురం టీడీపీకే కేటాయిస్తే మీరు ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అనంతపురం టీడీపీ కేటాయించినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామైనా, అయితే వైసీపీ అధికారంలోకి రాకూడదన్నది అంతిమ లక్ష్యంగా టీడీపీ కానీ జనసేన కానీ ఖచ్చితంగా పనిచేస్తామన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే అనంతపురంలో ఒక బలమైన క్యాడర్ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు వెంకట్రామరెడ్డిని ఎవరు వచ్చినా కూడా ఢీకొట్టలేరని ఒక ప్రచారాన్ని, ఒక ధీమాని వైఎస్ఆర్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఆయన్ని ఓడించడానికి కారణాలుగా అనుకుంటున్నారు? ఆయనకు వచ్చిన ప్రజల్లో వ్యతిరేకతే ఆయన ఓడిస్తుంది. ఆయన ఎలాంటి అభివృద్ధి చేయకపోవడము, నగరాన్ని భ్రష్టు పట్టించడమే ఆయన ఓటమికి ప్రధాన కారణమన్న. అయితే వెంకట్రామరెడ్డి గారు అధికారము డబ్బు ఉంది అని కాదునా, ఇది ప్రజాస్వామ్యము, గెలుపోటములు అనేటివి ఉంటాయి. వాళ్ళు చేసుకున్న పనులే వాళ్ళను ఓడించి మరొకరికి అధికారం ఇచ్చే పరిస్థితి ప్రజలే కల్పిస్తారన్న. ఎవరు అవసరం లేదు. ప్రజలతో ఎంచుకోబడి ఒకసారి నాయకుడు అయ్యాక అటువైపు కూడా చూడకుండా, వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోకుండా, వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు వాళ్ళను ఒక ఎమ్మెల్యేగా మీరు ఎన్నిసార్లు వాపోయినా కూడా ఇంటి దగ్గరకు వచ్చి చెప్పాము, మేము అప్లికేషన్లు ఇచ్చాము, ఏం చెప్పినా కూడా రాలేదమ్మా అని బాధపడుతున్నారు ఈరోజు ప్రజలు. వాళ్ళందరూ కూడా వెంకట్రామరెడ్డి గారి ఓటమికి కారణమవుతుంది. ఇప్పటికి నగరంలో 20 రోజుల నుంచి నీళ్లు లేకుండా, తాగునీళ్ళు లేకుండా చేస్తున్నారు. 20 రోజుల నుంచి ఒకసారి మోటార్ కాలిపోయిందన్నారు, ఒకసారి పైప్ లైన్ పోయిందన్నారు. మోటార్ కాలిపోతాయి, పైప్ లైన్ మెయింటెనెన్స్ అన్నది అది నాయకుల బాధ్యత. మోటార్ కాలిపోయిందని ఆపేసి అంతమంది ప్రజలకు నీళ్లు లేకుండా చేసి ఇట్లాంటి చర్యలన్నీ కూడా ప్రజలకు చాలా బాధల్లో ఉన్నారు, బాధపడుతున్నారు. ఈ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కూడా వెంకట్రామరెడ్డి గారికి ఇలాంటి సమస్యలను తీర్చకపోవడమే ముఖ్య కారణం. మొత్తానికి ఆల్ ది బెస్ట్. అనంతపురం అర్బన్ సీటు మీకు రావాలని హెచ్ఎంటీగా కోరుకుంటుంది. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు.